రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నశించే పరిస్థితి ఏర్పడిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ప్రజల హక్కులను హర్షిస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఏంటని ప్రశ్నించగా అంత అసహనం ఎందుకు చూపుతున్నారని ప్రశ్నించారు. ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై అభిప్రాయం వ్యక్తం చేసినందుకు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. బాధ్యత గల ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ సర్వం వినిపించిన ప్రతిసారి కేసులు పెట్టడం సరైంది కాదని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీ పత్రికా ముఖంగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణి అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని, ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పష్టం చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం? నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్, అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు.